జీవితంలో ఓడిపోవడం కంటే అసలు ప్రయత్నించకపోవడమే అతి పెద్ద ఓటమి. ఒక చిన్న గ్రామంలో బన్ను అనే ఒక అబ్బాయి ఉండేవాడు. చదువులో వెనకబడటం వలన అందరూ తనని తక్కువ చేసేవారు. టీచర్లు మందలించేవారు, స్నేహితులు గేలి చేసేవారు. ఆ బాధతో బన్ను మెల్లగా అందరికీ దూరమై ఒంటరిగా గడపడం మొదలు పెట్టాడు. కానీ బన్నులో ఒక అద్భుతమైన బలం ఉంది. అది సైకిల్ తొక్కడం. ఇది గమనించిన చిన్ను తండ్రి తన కూతురితో ఇలా అన్నారు: చేపను ఈతలో, చిరుతను పరుగులో పరీక్షించాలి. బన్ను బలం సైకిల్. తనను రేసులో పాల్గొనేలా ప్రోత్సహించు. చిన్ను బన్ను దగ్గరికి వెళ్ళి రేసు గురించి చెప్పింది. కానీ బన్ను భయపడ్డాడు. అప్పుడు చిన్న ఒక్క మాట చెప్పింది: ప్రయత్నించు, ఓడిపోతే ఏమీ కోల్పోవు. బన్ను, కానీ నువ్వు ప్రయత్నించకపోతే నువ్వు నిన్నే కోల్పోతావు. ఆ మాట బన్నులో నిప్పు రాజేసింది. మరుసటి రోజు నుండి ప్రాక్టీస్ మొదలైంది. ఊరి గుడి నుంచి చెరువు వరకు ఎవరితోనూ పోల్చుకోకుండా తన దృష్టి మొత్తం కేవలం తన పని మీద మాత్రమే పెట్టి రోజుకు 4 రౌండ్లు ప్రాక్టీస్ చేశాడు. రేసు రోజు రానే వచ్చింది. బన్ను గుండెలో ధైర్యంతో సైకిల్ తొక్కడం మొదలు పెట్టాడు. రేసు ముగిసింది. ఫైనల్ లైన్ దగ్గర 3 పిల్లలు తనకంటే ముందు ఉండటం చూసి తాను ఓడిపోయానని బన్ను బాధపడ్డాడు. కానీ చిన్ను పరిగెత్తుకుంటూ వచ్చి, కంగ్రాట్స్ బన్ను, నువ్వు గెలిచావు అంది. బన్ను ఆశ్చర్యపోయాడు. అప్పుడు చిన్ను నవ్వుతూ చెప్పింది: వాళ్ళు ఇంకా 3వ రౌండ్లోనే ఉన్నారు, కానీ నువ్వు నీ పని పైన దృష్టి పెట్టి 4వ రౌండ్ కూడా పూర్తి చేశావు. బన్ను కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆ రోజు తను గెలిచింది ఒక రేస్ కాదు, తనలోని భయాన్ని. అందుకే గుర్తుంచుకోండి, మనలోని పోరాటం పక్క వారి మీద కాదు, మన పైన మనకే ఉండాలి. ఒక చిన్న ప్రశంస, ఒక మంచి సపోర్ట్ మనిషి జీవితాన్ని కూడా మార్చగలదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.